తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి స్పోర్ట్స్ కోటాలో మాకు అన్యాయం జరుగుతుంది, సీట్ల విషయంలో ఏవైతే పోస్టులు కేటాయించారో వాటి విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. దీనికి సంబంధించి రాకేష్ రెడ్డి మనతో ఉన్నారు, మనం మాట్లాడదాం. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చారు. అన్న చెప్పండి, ఏంటి అసలు ఈ డిఎస్సి అభ్యర్థుల ప్రధానమైన డిమాండ్స్ ఏంటి, అసలు వాళ్ళ గురించి మీరు ఏం సపోర్ట్ చేయడానికి వచ్చారు? ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది, మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా జాబ్ క్యాలెండరు, 2 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు. అయితే దురదృష్టకరమైనటువంటి ఒక విషయం ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వం 5,000 ఉద్యోగాలు డిఎస్సిలో భాగంగా వేస్తే దానికి అదనంగా ఇంకో 5-6 వేలు జోడించి దాన్ని మెగా డిఎస్సి అని వేసి మరి వాళ్ళను మోసం చేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. కనీసం ఆ 11,000 అయినా సరిగ్గా రిక్రూట్ చేస్తారంటే అది కూడా ఇప్పటివరకు సరిగ్గా రిక్రూట్ చేయలేదు. దాంట్లో స్పోర్ట్స్ కోటా ఉంది. జియో నెంబర్ 74 ప్రకారము 2% ఉద్యోగాలను స్పోర్ట్స్ పర్సన్స్తోనే భర్తీ చేయాలి. కానీ కేవలం 95 మాత్రమే స్పోర్ట్స్ కోటా అని చెప్పి దాంట్లో 33 రిక్రూట్ చేసి మిగతావన్నీ మళ్ళీ ఓపెన్ కేటగిరీలో వేసేసి స్పోర్ట్స్ పర్సన్స్కి తీవ్రమైనటువంటి అన్యాయం చేయడం జరిగింది. ఇక ఈ మునగాడట ఒలింపిక్స్ తెస్తాడట, ఉన్న స్పోర్ట్స్ కోటాలనే నువ్వు చక్కగా రిక్రూట్మెంట్ చేయలేకపోతున్నావు. ఇక నువ్వు ఒలింపిక్స్ చేస్తావు, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతావు, ఖేలో ఇండియా పెడతావు. ఇది చాలా దుర్మార్గము. దాని గురించి మాట్లాడడానికి ఈరోజు స్పోర్ట్స్ కోటా సంబంధించినటువంటి నిరుద్యోగ మిత్రులందరూ కూడా వాళ్ళు ఇక్కడికి ప్రెస్ మీట్ పెట్టడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయింది. ఈరోజు మాట్లాడడానికి ఇక్కడికి వస్తే పోలీసులు వచ్చి దాన్ని కూడా అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం, ఇది చాలా దుర్మార్గం. వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో పాలకులను నిలదీసేటువంటి హక్కు ప్రజలకు ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది ప్రజాస్వామ్యంలో. నేను గెలిచిన కాబట్టి నా ఇష్టం అని కాదు, నువ్వు గెలిచినావు కాబట్టి నీ బాధ్యత నువ్వు నిర్వర్తించడమా లేదా అనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ సందర్భంగా నిరుద్యోగ మిత్రులు వచ్చి వాళ్ళు ప్రశ్నలు వేసింది, దాని తప్పేముంది, వాళ్ళు ఏమైనా దాడి చేసింది. తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ గారు వారు కూడా నేను ప్రశ్నించే గొంతు అంటాడు. మరి నువ్వు ప్రశ్నించే గొంతు అయినప్పుడు వాళ్ళు ప్రశ్నించే గొంతుగా మారాలనుకున్నప్పుడు తప్పేముంది దాంట్లో? సో అది పెద్ద విషయం కాదు. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని పోలీసులు ఈ నిరుద్యోగ మిత్రుల యొక్క ప్రెస్ మీట్ను అడ్డుకోవడం ఏదైతుందో అది చాలా దుర్మార్గం. మల్లన్న పైన దాడి చేయబోయారు అని చెప్పేసి చర్చ జరుగుతుంది. అంటే ఎందుకు వాళ్ళ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు అటాక్ చేయాల్సి వచ్చింది? అది అక్షరాల అవాస్తవం. మల్లన్న మీద అటాక్ ఎందుకు చేస్తాం? మల్లన్న మీద అటాక్ చేస్తే మా ఇంటి మీద మేము అటాక్ చేస్తున్నట్టే అది. ఎందుకంటే మల్లన్న ఎవరో కాదు, మన ఇంటి అన్న, మన పెద్దన్న. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా గ్రాడ్యుయేట్స్ మేమంతా నల్గొండ, ఇక్కడ ఉన్నటువంటి మన వరంగల్ కానీ ఈ ఖమ్మం మేమంతా మేము కదా గెలిపించింది. అన్న మీద మేము ఎందుకు అటాక్ చేస్తాం? మేము ఎందుకు వచ్చినామంటే ఎవరితో డిఎస్సిలో హెచ్జిటి స్పోర్ట్స్ కోర్ట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో వీళ్ళు చాలాసార్లు గతంలో కూడా మల్లన్నను కలవడం జరిగింది. మా జియో 46 విషయంలో కూడా మీరు కూడా తెలుసా మా సమస్య ఎంత ఘోరమో, ఆ విషయంలో మేము కలవడం జరిగింది అన్నను. ఇది ఎలక్షన్ కాకముందు. అప్పుడు మల్లన్న గారు ఏమన్నారంటే స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి అధికారంలోకి వస్తే నేను తీసుకొస్తా, ఆ జియోలను ఎగరగొట్టిస్తా, మీ అందరికీ జాబులు ఇప్పిస్తా అని చెప్పేసి అన్న మాకు చాలా భరోసా ఇచ్చిండు. మా మిత్రుడు ఒకరు వెళ్ళి అక్కడ మన కీ న్యూస్లో వెళ్ళి ఏడ్చిండు, 1,00,000 ఓట్లకు పైగా చీల్చిండు ఆ రోజున. సో కాబట్టి అంతా కూడా మేము అన్న ఒక మాట విని ప్రజలు పోయినాము, ఇలా మన పార్టీ అధికారం తెచ్చినాకనన్నా మళ్ళీ ఎమ్మెల్సీ మన అన్నను కూడా మనం గెలిపించినాము. మరి చట్టసభలో వెళ్ళేటువంటి అవకాశం వచ్చినప్పుడు మల్లన్న గారికి మరి ఒక్కసారి కూడా నన్ను ఇన్నిసార్లు డిఎస్సి అభ్యర్థులు కలిసిళ్ళు, జియో నెంబర్ 46 అభ్యర్థులు కలిసిళ్ళు, మరి వీళ్ళ గురించి మనం ప్రస్తావించాలి, ఆ బాధ్యత నా మీద ఉంది అని చెప్పేసి అన్నకైతే ఉండాలి కదా కొంత. సరే, ఈ రోజున బీసీ వాళ్ళ గురించి 42 రిజర్వేషన్ గురించి కొట్లాడటానికి చాలా గర్వకారణమే. కానీ ఆల్రెడీ మోసపోయినాము, మాకు ఒక అన్యాయం జరిగింది, మరి మా మీద మాట్లాడాలని చెప్పి చాలాసార్లు కూడా పలుమార్లు అన్న ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు కూడా అన్న ఏమన్నాడంటే ఓన్లీ లెటర్ ప్యాడ్ ద్వారా సీఎం గారికి లేఖ రాస్తాను తప్ప ఎక్కడ కూడా మాత్రం మాట్లాడింది లేదు, మా గురించి చెప్పింది లేదు, చట్టసభలో కూడా అసెంబ్లీలో మాట్లాడింది లేదు. కాబట్టి మా ఆవేదన ఇక్కడికి వచ్చి ఓన్లీ మా ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నాము, అంతే తప్ప అన్న మీద దాడి కాదు. అన్న మీద దాడి చేస్తే మా మీద దాడి చేస్తున్నట్టు ఇక్కడ దాడి అయిన ఎట్లా అంటారు? ఆయన అడిగినట్టు మేము అడుగుతున్నా. ఆయన ప్రశ్న ఈయన వచ్చినాకనే ప్రశ్న పుట్టింది కదా, ఆయన వేరే వాళ్ళని అడుగుతున్న ప్రశ్న మేము అడుగుతున్నాం. దాడా ఏం సంస్కృతి నేర్చుకున్నాడు? నిరుద్యోగుల ఓట్లతోటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏ నాడో 29 జీవో గురించి చీపులు పల్ల కొట్టుకుంటుంటూ వచ్చిండ. కవిత ఏజెంట్లు అన్నట్టు మిమ్మల్ని అంటున్నారంటే కవిత ఏజెంట్ ఆయన? మరి రేవంత్ రెడ్డి ఏజెంటా? రేవంత్ రెడ్డి ఏజెంట్ ఆయన? కాంగ్రెస్ ఏజెంటా? ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? మరి ఆయనకంత దమ్ముంటే మరి కాంగ్రెస్ వాళ్ళు సస్పెండ్ చేస్తే మరి రిజైన్ చేసి రావచ్చుగా. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఉండే ఏ హోదాతో వచ్చిండు? బీసీ ఎమ్మెల్సా, ఎస్సీ ఎమ్మెల్సా, రెడ్డి ఎమ్మెల్సా? గ్రాడ్యుయేట్స్ పైన ఇండు అన్ని కులాలకు మతాలకు అతీతంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి వచ్చిండు. 29 జియో మీద కేసేయాలి, ఈడబ్ల్యూఎస్ మీద కేసేయాలి, జియో 46 మీద కేసేయాలి. ఏనాడు స్ట్రీట్ ఫైట్ చేయడు,
మమ్మల్ని కొడుతుంటే వచ్చే బ్రౌన్ చర్చికి వచ్చిపోయిందిలే కానీ నిరుద్యోగులకు అడికి వచ్చిండా ఇవన్నీ ప్రశ్నిస్తా దొంగల తొత్తులమైనా తీన్మార్ మల్లన్న నిరుద్యోగులకు ద్రోహం చేసిండు. ఇవాళ డిఎస్సి వాళ్ళకు 100 మందికి ఉద్యోగాలు వస్తే ఈ ఉద్యోగాలని చెప్పి మేము ప్రెస్ మీట్ పెట్టుకుంటే మాట్లాడిపోయిండు మల్లన్న. మరి ఆయన ఎందుకు రాలేదు? మా స్లాట్ మీద ఎందుకు మాట్లాడిండు? మా ఆవేదన అన్న గ్రాడ్యుయేట్ల దగ్గర నుంచి గెలిచిన ఎమ్మెల్సీ మల్లన్న ఈ రోజు అసలు గ్రాడ్యుయేట్లు పట్టించుకోకుండా కేవలం బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు. మా బాధ అంతే. నువ్వు గెలిచింది గ్రాడ్యుయేట్ మించి మాట్లాడుకో, అన్ని మాట్లాడుకో. ఒక ప్రజానాయకుడిని నీకు అన్ని ఉంటాయి, కానీ మా గురించి ఏనాడు ఒక స్ట్రీట్ ఫైట్ చేయలే, ఒక లీగల్ ఫైట్ చేయలే. ఊరికే వచ్చి మైక్లో మాట్లాడతావు, రోజు మాట్లాడట్లేనా? సమస్య పరిష్కారం అవుతుందా? పరిష్కార మార్గంలో ఆయన దగ్గర లేకుండా డిఎస్సీ అభ్యర్థుల పట్ల ఎస్సీటీకి సంబంధించి ఏంటి మీ ప్రధాన డిమాండ్? 100 స్పోర్ట్స్ కోటా 100 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఇంతవరకు ఇవ్వలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంటే ఎమ్మటే వచ్చి 100 ఉద్యోగాలు ఇవ్వాలి. ఎవరిని కమ్ముకుర్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు? 2 సార్లు రీవెరిఫికేషన్ అయిపోయింది. ఏడపోయినా ఈ 100 ఉద్యోగాలు? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ పోయారు? ఆయన యువసేన అంటాడు కదా, ఆ యువకుడు కదా ఆయన. వనపర్తి నుండి టికెట్ రాక స్పోర్ట్స్ చైర్మన్ తీసుకుండు కదా, ఏడబండి ఆ శివసేన యువసేన. ప్రజలు కూడా గమనించాలన్న, ప్రజలు కూడా గమనించాలి. ఇప్పుడు ఏదైతే ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో యాక్చువల్గా వీళ్ళు కూడా ఇప్పుడు 12:30 నుంచి 1 వరకు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకున్నారు అనమాట. అంటే యాదృచ్ఛికంగా వచ్చింది ఇక్కడ. అంటే తీర్మానం వల్ల ప్రెస్ మీట్ పెడుతుంటే దాన్ని భంగం కలిగించాలని చెప్పి ఉద్దేశం రాలే. వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పర్మిషన్ తీసుకున్నారు, వాళ్ళు జరుగుతుంది సభ. సో కాబట్టి అరే మల్లన్న వచ్చింది కదా, ఒక మాట అడుగుదామని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు అడగడం జరిగింది తప్ప వేరే మల్లన్న మీద ఏదో బట్టగాల్చి మీద చేసే ప్రయత్నం కానే కాదు. ఇది గమనించాలి ప్రజలందరూ కూడా.